1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఆడపిల్లలు అంటే ఇంకా డబ్బుల కోసము వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసం ఒళ్ళు అమ్ముకొని కూడా బ్రతుకుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సిటీస్లోనే ఇంతకుముందు అవుట్స్కట్స్లో ఉండేవాళ్ళు ఇప్పుడు సిటీలో కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏంటంటే, కొన్ని రీసెంట్గా వస్తున్నటువంటి అప్డేట్స్ ఏంటంటే, కొన్ని ఏరియాస్లో అంట ఊళ్ళల్లో వైఫ్ అండ్ హస్బెండే, భార్య భర్తలే ఏంటంటే భార్యని రోడ్డు మీద నిలబెట్టి లిఫ్ట్ అడిగినట్టుగా యాక్ట్ చేయించి కొంచెం అందంగా మాట్లాడి కొంచెం స్వీట్గా అతనితో మాట్లాడి కాసేపు అతన్ని పక్కకి తీసుకెళ్ళగానే ఏంటంటే ఇతను వస్తాడు అనమాట. భర్త వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టుగా వాళ్ళిద్దరిని, భార్యని. ఇంత ప్లాన్ ఇదంతా పట్టేసుకోగానే ఆమె ఏంటంటే, ఇక నువ్వు నన్ను అది చేయబోయావు, ఇది చేయబోయా, అత్యాచారం చేయబోయా అనగానే బ్లాక్మెయిల్, ఇక పోలీస్ స్టేషన్ పోదాం బా అనగానే వాడిని భయపెట్టేసి ఏదో డబ్బులు లాగా. ఇలాంటి కేసెస్ అంటే చూడండి, భార్య భర్తలు ఇద్దరు కలిసి అంటే భార్యనే ఇట్లా చేస్తున్నాడు అని అంటే డబ్బుల కోసము, అంటే వీళ్ళు ఏం చేసుకోలేక లేకపోతే ఎందుకు ఇట్లా తయారైంది? మీరు అన్నట్టుగా ఈజీ మనీ అంటారా? ఈజీ మనీ కోసమే. నేను మీకు ఒక సంఘటన చెప్పాను, మా చిన్ననాటి సంఘటన. భార్యతోటే చేయించేవాడు. అందరికీ భార్యాభర్తలు, వాళ్ళు మంచి ఇంట్లో ఉండేవారు. చూస్తే అమ్మాయిలు వస్తూ పోతూ ఉండేవారు, ఇంక్లూడింగ్ వైఫ్ చేస్తూ ఉండేవారు ఆ బిజినెస్. మరి ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవేమో మరి, నా భార్యతో ఇలా చేస్తున్నాను, ఇంతమందితో ఆమె వెళ్తుంది అనేది. అంటే అటువంటి ఎమోషన్స్, అటువంటి సెంటిమెంట్స్ వాళ్ళకి ఉండవేమో. డబ్బే ప్రధానం. మనం ఎన్నో మూవీస్లో కూడా చూస్తుంటాం, భార్యని ఎవరి దగ్గరకు పంపించడం. అవును కదా, అందులో భాగం అనుకోవాలి ఇది కూడా. మరి లేకపోతే మళ్ళీ ఇద్దరు కూడా కలిసి ఆ బిజినెస్ చేయడం అని అంటే డబ్బు కోసం. వీడు కష్టపడలేక ఈ పని చేయటం కోసం ఇంటి దగ్గర చాలా గొడవే అవుతుంది. వెళ్ళాన్ని కొట్టడం, తిట్టడం, తాగొచ్చి కొట్టడం. అంటే ఆమె ఇష్టపూర్వకంగా రాకపోవచ్చు, ఎక్కడో కర్కోటకులు ఉంటారు. కానీ ఎక్కడ మనం ఒకటి ఇది విన్నాం కూడా, ఇది ఒక వీడియో చేసినట్టున్నాం మనం. భార్యని తిట్టి కొట్టి అందులోకి పంపించడం, గతి లేక అమ్మాయి చేస్తుంది అని విన్నాం కదా, మనం చేసాం. మరి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకా ఇద్దరు బరితెగించి ఇష్టపూర్వకంగా చేశారు అని అంటే ఇంకా బరితెగింపేది. నీ వల్ల నాకు నష్టం లేదు, నా వల్ల నీకు నష్టం లేదు, చలో అంటే చలో అనుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారేమో. ఏమైనా సరే ఇది ఈజీ మనీ కోసమే కదా మరి. అంతే, కష్టపడకుండా. వాళ్ళు ఎవరో ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఒక ఆవిడ చెప్పింది, కష్టపడకుండా సంపాదించే మార్గం ఇది ఒకటే కదండి అంది. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాల, తల ఎక్కడన్నా చూసి ఏదిలోనే పెట్టాలనిపించింది అనమాట. ఇదేమి జవాబు అసలు? సంపాదించడము తప్పుదారిలో అని అనుకోకుండా, ఇది కష్టపడకుండా వచ్చేది ఇది ఒకటే కదా అని మాట్లాడడము. ఆనక పోలీసులు రైడింగ్ చేస్తేనో పట్టుకుంటేనో ఏం చెప్తారంటే, మమ్మల్ని ఈ స్థితికి దిగదార్చింది ఎవరో అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తారు. అది కరెక్టేనా? ఎటువంటి స్థితిలోనూ మానాన్ని అమ్ముకుంటుందా స్త్రీ? అమ్ముకోవచ్చా? అమ్ముకోకూడదు అనేది ఉంది. అమ్ముకోకూడదు అని అన్నప్పుడు వీళ్ళు ఈ మాటలు, ఈ సమాధానాలు చెప్పడం ఏంటి? చాలా అది ఏం చెప్పాలి, దీనికి వర్డ్స్ చాలా ఇదిగా ఉంటాయన్నమాట. చాలా నీచమైనటువంటి పాపిష్టి ఆలోచనలు. భార్యని రోడ్డు మీద నిలబెట్టి ఇట్లా చేయమన్నాడు అంటే ఇంకా వాడు ఎంత ఎలాంటి వాడు అని. మరి బయట వాడు అనుకో, వాడు నాటకం రక్తి కట్టదు, అక్కడ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ పట్టించవచ్చు అవతలవాడికి. ఈ భార్యాభర్తలు అనుకో, భార్య భర్త కన్సర్న్లో అణిగి మణిగి ఉంటుంది కాబట్టి ఆమె ఎక్కడ కంప్లైంట్ చేయదు. వీడొచ్చి రక్షించినట్టు మాట్లాడి డబ్బు వసూలు చేయడం, బ్లాక్మెయిలింగ్. ఎక్కడైనా సరే మనం చూసుకుంటూ ఉండాలి ఎవడు ఏంటి అనేది. ఇప్పుడు లిఫ్ట్లు ఈ మధ్య తరచుగా అడుగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు లిఫ్ట్లు అడుగుతున్నారు. భయం వేస్తుంది. లిఫ్ట్ ఇవ్వట్లేదు మేడం. ఇప్పుడు ఇంత ముందంటే ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవడు ఆడేంటో తెలీదు, వాడు ఎక్కడికి ఏం కత్తి పెడతాడో తెలీదు, ఆమె ఎలాంటిదో తెలీదు. ఎంతో మనం వెళ్తున్నాము ఒక కారులో అంటే మన దగ్గర ఏదో కొంచెం గోల్డ్ ఉంటుంది, లేకపోతే మనం జెన్యున్గా వెళ్తుంటాము. వాళ్ళు దేనికోసం అటాక్ చేస్తారో మనకు అర్థం కాదు. రకరకాలు ఉంటారు, మనల్ని ఎటువైపు తిప్పుతారో అర్థం కాదు. ఒక నగల కోసమే కాకపోవచ్చు, వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళు ఏం తలపెట్టారో ఏంటో మనం చెప్పలేం. కాబట్టి లిఫ్ట్ ఇవ్వటం అనేది కూడా చాలా ఈ రోజుల్లో ఆలోచించాల్సిన విషయం. ఎవరు ఇవ్వటం లేదు. ఈవెన్ 2 వీల్ మీద వెళ్తూ కూడా ఎవరన్నా అడిగితే ఇవ్వటం లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే సమాజం ఎట్లా అయిపోయిందంటే డబ్బు కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతున్నారు ఎవరైనా సరే. భర్త భార్యతో ఇలాంటి పనులు చేయించడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎందుకంటే కష్టపడలేకపోతున్నారు, కష్టపడినా వచ్చే డబ్బు సరిపోవట్లేదు, ఈ కారణాలు చెప్తున్నారు. మాకు డబ్బు సరిపోవట్లేదు, మేము ఎలా బతకాలి అంటే ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ఇస్తున్నారు. కొంచెం లో క్లాస్ వాళ్ళకే కదా అన్నీ ఇస్తున్నారు, పేద ప్రజలకే కదా.
మరి వాళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేసేది కూడా పేద ప్రజలే. మరి ఎందుకు చేస్తున్నారు? అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అన్ని పథకాలు మీకేం లోటైందని చెప్పి బజార్ను పడుతున్నారు భార్యలను తీసుకుని, లేకపోతే భర్తలను ఇంట్లో పెట్టి భార్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది? దీని మీద ఖచ్చితంగా అదుపు పెట్టాలి ప్రభుత్వం. నిజామాబాద్ లోనే ఎక్కడో ఇలా జరిగిందంట మేడం సంఘటన. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారంట, పట్టుకున్నారు వాళ్ళని పోలీసులు. చేసిన మళ్ళీ ఎంతసేపు వాళ్ళు మళ్ళీ మామూలే అంటే దొరికారు కాబట్టి ఓకే. అంటే అలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉండొచ్చు కదా. ఉంటారు బోల్డ్ మంది. మనం రోడ్డు మీద వెళ్తుంటే మనం మంచి స్త్రీ ఎవరో ఆ మనిషి ఎవరో మనకు తెలియకుండా ఉన్నారు. ఒక్క ఐడెంటిఫై అయితే చేయగలం మనం. గుడ్డలు చుట్టేసుకుంటున్నారు ముఖం మొత్తానికి. వాళ్ళే అని మాత్రం అనుకోగలుగుతున్నాం ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళే కట్టుకుంటున్నారు ఎక్కువగా, మొత్తం కవర్ చేసుకుంటున్నారు. కవర్ చేసే తప్పు మళ్ళీ మొత్తం కవర్ చేసుకుంటారు. కళ్ళు కనబడాలన్నమాట, ఇంకా మొహం కనపడకూడదు. డ్రెస్ ఓకే, మరి వాళ్ళైతే డ్రెస్నో బాడీనో గుర్తుపట్టరా కదా. అంటే వాళ్ళు వచ్చే ఏరియాకి చాలా దూరంగా వెళ్తారేమో బహుశా. వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటుంటాయి, వీళ్ళు మరి వేరే చోటకి వెళ్తుంటారేమో. ఏమైనా సరే ఇది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక క్యాన్సర్ అని చెప్పుకోవాలి. అంటే ఇంకా రిలేషన్స్, పెళ్లి, డబ్బు ఏం లేదు, ఇంకా ఏమీ లేదు. కొంచెం బాయ్ ఫ్రెండ్స్ కూడా ప్రేమించానని నమ్మించి అలాంటి పనులు చేయిస్తున్నారు కదా. ఇప్పుడు ఇదంతటికి జాగ్రత్తగా ఉండటమే. అమ్మాయిలు కావాలని చేసేటికి మనం ఏం చేయలేము, కానీ బలవంతంగా గనక చేయిస్తే జాగ్రత్త తీసుకోవాల్సిందే. థ్యాంక్ యూ.